కల్పికపై కేసు నమోదయ్యింది. కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 324 క్లాస్ 4, 352, 351 క్లాస్ 2 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత నెల 29న ప్రిజంలో కల్పిక దురుసుగా ప్రవర్తించింది. పోలీసుల సమక్షంలోనే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపైనే ఎదురు తిరిగి నానా రచ్చ చేసింది. దీంతో కల్పిక వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు కోర్టు అనుమతితో ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దీపిక, రీసెంట్ గా గచ్చిబౌలిలోని ప్రిజన్ పబ్ లో నటి కల్పిక చేసినటువంటి హంగామా ఈ మధ్య కాలంలో కొంత హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె మొదటిగా ప్రిజన్ పబ్ యాజమాన్యమే తన మీద దాడి చేసింది, తనను ఇబ్బందులకు గురి చేశారు, తనని ఇష్టానుసారంగా తిట్టారు అనేటువంటి విషయాలకు సంబంధించి మీడియా వేదికగా వచ్చి అనేక రకాల వార్తలను పుకార్లను స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే వీటన్నిటి మీద స్పందించినటువంటి ప్రిజన్ పబ్ యాజమాన్యం ఆ తర్వాత వాస్తవాలను తెలియజేసే విధంగా కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను విసిరేయడం, తర్వాత తాగి గొడవ చేయడం, తనకు పాపులారిటీ కావాలి, కాంట్రవర్సీలు ఇంపార్టెంట్ అంటూ వాళ్ళందరి మీద హంగామా చేయడం, తర్వాత పోలీసులు వాంటెడ్ గానే మీరు ఇదంతా చేస్తున్నట్లుంది, మీకు ఒకవేళ ఇబ్బంది ఎదురైతే వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అని చెప్పినప్పటికీ కూడా నేను ఫిర్యాదు చేయను, నా తరఫున మీరే ఫిర్యాదు చేయండి అని పోలీసులతోనే వాగ్వాదానికి దిగడం,